చేసుకుందామండి. అందరూ తలలో ప్రార్థిస్తున్నాను. ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి మీ పిల్లలకు తండ్రి తిమోతి పత్రికను వివరిస్తుండగా తండ్రి, మొదటి తిమోతి పత్రికను చెప్పే జ్ఞానాన్ని, మంచి సమయోచితమైన ఆలోచన నాకు దయచేయండి తండ్రి. మీ పిల్లలు తండ్రి విన్న పాఠాన్ని తండ్రి విని గ్రహించుకొని పరీక్షలో బాగా రాయడానికి మీకు సహాయం దయచేయండి తండ్రి. తండ్రి మీ యొక్క వాక్యాన్ని మేము ఎంత నేర్చుకుంటే మాకు మా జీవితాల్లో అంత మేలు కలుగుతుంది తండ్రి. ఆ విధంగా తండ్రి మీ యొక్క వాక్యాన్ని తండ్రి సంపూర్ణమైన విధేయతతో నేర్చుకోవడానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా తండ్రి మీ సహాయం దయచేయండి. అన్ని విధాలా మీ కృపతో నింపండి. మీ యొక్క చిత్తానుసారంగా మా బ్రతుకును ముందుకు నడిపించమని తండ్రి మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి పేరు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభునామం బట్టి అందరికీ వందనాలండి. ఈరోజు ఒక సంతోషకరమైన సంఘటన జరిగిందండి. గమనించారండి అన్నయ్య? ఇలాగే నువ్వు సంఘానికి రావాలి మా అందరి కోరిక. అదేవిధంగా పాఠం చెప్పాలి, మళ్ళీ మిస్ అవ్వద్దు, మా కోరిక అది. ఏమండి, నిజంగా అన్నయ్య వచ్చేసరికి చాలా సంతోషం వచ్చిందండి. తప్పిపోయిన కుమారుడు వలె నాకు సంతోషం వచ్చిందండి. నిజమండి. ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు అన్నయ్య, నువ్వు మిస్ అవ్వద్దు ఫ్యాన్స్ని. నీవు మంచి పాఠాలు మేము మిస్ అయిపోతున్నాం అన్నయ్య. సరేనండి. 2 ప్రశ్నలకి ఆన్సర్ చెప్పిన తర్వాత నేను పాఠంలోకి వెళ్ళిపోతానండి. కీర్తనల గ్రంథం 23వ కీర్తన అండి. కీర్తనలు 23 అండి. అక్కడ మన బ్రతుకు దినములని కృపాక్షేమములై మన వెంట రావాలంటే మన వెంట వచ్చును అని ఉంటుందండి. కృపాక్షేమములై నేను బ్రతుకు దినములని కృపాక్షేమములై నా వెంట వచ్చును, చిరకాలమున యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఏమండి, బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట వచ్చును అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటేనండి, మనకి కృపాక్షేమములై మన వెంట రావాలంటే ఏం చేయాలి? చిరకాలం అంటే మన లాస్ట్ స్టేజ్ అండి. అది చిరకాలం అనేది మనం చనిపోయే ముందు. చిరకాలం అంటే ఎక్కువ కాలం. కాకపోతే క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే బ్రతుకు దినములన్నీ అంటే మొదటి దినం నుండి చనిపోయే దినం వరకు కూడా కృపాక్షేమములై మన వెంట రావాలంటే ఏం చేయాలి? అందరూ యెహోవా మందిరంలో నివాసం చేయరు కదండి. యెహోవా మందిరంలో నివాసం చేయాలంటే అందరూ యెహోవా మందిరంలో నివాసం చేయడానికి కుదరదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పిన తర్వాత దాని ఆన్సర్ మీరంతలో మీరే చెప్పేస్తారండి. ఒకసారి 1 సమూయేలు తెద్దామండి. 17వ అధ్యాయం అండి. 17:34 అండి. నీ దాసుడినైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాచుండగా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి పిల్లను ఎత్తుకొని పోచుండగా దానిని చంపి దాని నోట నుండి ఒక గొర్రె పిల్లను విడిపించింది. ఏమండి, ఇక్కడ దావీదు గారు గొర్రెలు కాపరిగా ఉన్నారు. గొర్రెలు కాపరిగా ఉన్నప్పుడు ఒక సింహము ఒక ఎలుగుబంటి వచ్చిందండి. ఒక సింహము ఒక ఎలుగుబంటి వచ్చి గొర్రె పిల్లను ఎత్తుకెళ్ళిపోతున్నాయండి. గొర్రె పిల్లను ఎత్తుకెళ్ళిపోయినప్పుడు దావీదు గారు ఏం చేశారండి? సింహపు నోట్లో నుండి గొర్రె పిల్లను తీశారు, తప్పించారు. ఇక్కడ కాపరి స్ట్రాంగ్గా ఉండడం వల్ల సింహం నోటి నుండి గొర్రె పిల్లను తప్పించడం అనేది జరిగిందండి. ఏమండి, కాపరి పిరికోడు అనుకోండి, సింహం రాగానే పారిపోతాడండి, అంతే కదండి. కాపరి స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఏమైందండి? సింహపు నోటి నుండి గొర్రె పిల్లను తీశాడు. అదేవిధంగా అదే కాకుండా అటు సింహాన్ని చంపేశాడు, ఎలుగుబంటిని చంపేశాడు. ఇక్కడ మనం ఏం అర్థమైందండి? కాపరి స్ట్రాంగ్గా ఉన్నాడండి. ఇక్కడ అక్క బాగా చెప్పారు. కాపరి స్ట్రాంగ్గా ఉండడం వల్ల గొర్రె పిల్ల యొక్క క్షేమం అనేది కలిగింది అక్కడ.
అంతే కదండి. లేకపోతే కాపరి స్ట్రాంగ్గా లేకపోతే గొర్రె పిల్ల పులి నోట్లో వెళ్ళిపోయేది. అలాగే మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే, మన వెంట క్షేమముగా మన బ్రతుకు దినాలన్నీ రావాలంటే యెహోవా మన కాపరిగా ఉండాలండి. అర్థమైందండి ప్రశ్నకి? మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై మన వెంట రావాలంటే మనం యెహోవాను కాపరిగా ఉండాలి మనకి. దాని ఆన్సరు అదండి. ఇంకో ప్రశ్న ఏంటంటేనండి, దేవునికి ఏది ఇష్టము? ఇది కీర్తనలోనే 52వ క్వశ్చన్ అండి. ఇది అది 52 అధ్యాయంలోనండి. 52వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. 52లో 3వ వచనమండి. ఇక్కడ క్వశ్చన్ మనకేమి ఇచ్చారంటేనండి, దేవునికి ఏది ఇష్టము? ఏమండి, దేవునికి ఏది ఇష్టమని ఇక్కడ ఈ రెఫరెన్స్ ఇచ్చారండి. ఏ రిఫరెన్స్? 52వ కీర్తనలో 3వ వచనం రెఫరెన్స్ ఇచ్చారండి. ఇక్కడ ఉన్నది ఉన్నట్టు రాస్తే మార్కు పడదండి. ఎందుకంటే దేవునికి ఇష్టమని ఇక్కడ ఎలా ఉందంటే, మేలు చేయుట కంటే కీడు చేయుట, నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పుట నీకు ఇష్టమని ఉంది. దేవునికి కీడు చేయటం ఇష్టమండి, అబద్ధం చెప్పడం దేవుడికి ఇష్టమండి. మరి ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే, పైన ఉన్నాడండి, మోసం చేయవాడా అని పైన ఉందండి. అతనికైతే ఇది సూటబుల్ ఆన్సర్ అండి, పైన ఉన్నవాడికైతే సూటబుల్ ఆన్సర్. కానీ ఇక్కడ దీన్ని ఏం చేయాలంటే, దేవునికి ఇష్టమైన దాన్ని క్వశ్చన్ ఇచ్చారు కాబట్టి ఏం చేయాలంటే అండి, కీడు చేయట కంటే మేలు చేయుట, అబద్ధం చెప్పుట కంటే నీతి పలుకుట నీకు ఇష్టం. దీని ఆన్సర్ అదండి. ఈ 2 ప్రశ్నలకి. కొన్ని ప్రశ్నలు కూడా ఆన్సర్ వేరేగా ఉంటుంది, క్వశ్చన్లు ఒకలాగే ఉంటాయండి. క్వశ్చన్ పేపర్ ఏమండి, ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్ పేపర్లో దాంట్లో ఆన్సర్లు తెలకపోతే సార్ని అడగండి. ఇప్పటి వరకు ఆ చెట్లు నరికి పడేయడం వల్ల, నరకడం వల్ల కొంచెం ఇబ్బంది అయిందండి. ఇంకా ఎవరికైనా ఏదైనా సమస్య ప్రాబ్లమ్స్ ఉంటే ఈ క్వశ్చన్ పేపర్లో ఆన్సర్లు తెలియకపోతే సార్ని అడగండి. 6 నుండి 7 వరకు అంటండి. ఏమండి, ఈ క్వశ్చన్ పేపర్లు ఆన్సర్లు ఇప్పుడు మాత్రమే చెప్పబడతాయండి, పరీక్షలో చెప్పబడవండి. కాబట్టి మీరు జ్ఞానం కలిగి తొందరగా తెలుసుకుంటే మంచి మార్కులతో పాస్ అవ్వచ్చండి. ఇకపోతే మనం 1 తిమోతి పత్రికలో 3 అధ్యాయాలు వివరించుకున్నామండి. ఏమండి, 1 తిమోతి పత్రికలో 3 అధ్యాయాలు వివరించుకున్నాం కాబట్టి మరలా దాని గురించి మనం చెప్పవసరం లేదండి. ఇకపోతే నేను 4వ అధ్యాయంలోనికి వెళ్ళిపోతున్నానండి. లేదు ఒకసారి చెప్పాలని ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పమంటే చెప్తానండి, అవసరం లేదంటే వెళ్ళిపోదామండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నది. ఇక్కడ కడవరి దినాలు అన్నారండి. 2వ పత్రికలకు వచ్చేసరికి అంత్య దినాలని ఉంటుందండి. ఏమండి, కడవరి దినాల్లో ఎలా ఉండాలో చెప్తున్నారు. ఎలా ఉంటుందో పరిస్థితి మనకి ఇక్కడ వివరిస్తున్నారండి. కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచుతారంటండి. మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులైపోతారంటండి. ఎప్పుడండి? కడవరి దినాలలో అండి అని ఆత్మ తేటగా చెప్పుచున్నది. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై, వీళ్ళు మారండి. వాత అంటే ఏంటండి? ఒక అచ్చు ముగ్గులో వేయించుకుంటాం కదండి, వాత అండి. ఇప్పుడు చిన్నప్పుడు పచ్చకామెర్లు వచ్చినప్పుడు ఒక అచ్చు ముద్ర గుద్దేవారండి. అంటే ఇక మారండి, ఇంకా వాత వేయబడ్డారు, ఇక దాంట్లో ముదిరిపోయారు, ఊసర విల్లులు అయిపోయారు. ఇంకా వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహం నిషేధించుదురండి. వీళ్ళు ఎవరండి? వివాహాన్ని నిషేధించేవారు ఎవరండి? ఆర్సీఎం వాళ్ళు అండి. ఇప్పుడు పెళ్లి చేసుకోరు కదండి ఆర్సీఎం వాళ్ళు. బ్రదర్ కానీ సిస్టర్లు కానీ ఉండిపోతారండి. కానీ దేవుడు చెప్పాడండి, దేవుడు చెప్పలేదండి. మొట్టమొదటి వివాహాన్ని చేసింది ఎవరండి? మొట్టమొదటి
ఆదాముకి అవ్వకి వివాహాన్ని చేసింది ఎవరండి? వివాహాన్ని నిషేధించేవాడైతే దేవుడు వివాహం చేయడు కదండి. అంతేకాదండి, జతపరిచింది దేవుడు. అవ్వ ఆదాముని జతపరిచింది ఎవరు? దేవుడు. అంటే మొట్టమొదటి వివాహం చేసింది దేవుడు. కానీ వీళ్ళు అబద్ధికి బోధకులు కాబట్టి దాన్ని ఏం చేస్తారని, వివాహాన్ని ఏం చేస్తానంటున్నారండి? నిషేధించమని చెప్తున్నారు. వీళ్ళు దొంగ బోధకులు కాబట్టి అండి. ఏమండి, నిషేధించిన వివాహం నిషేధించు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తం దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నింటిని తినటం మానవాలని చెప్తురండి. దేవుడు సృజించిన ఆహార పదార్థాల్లో కొన్నింటిని మానేమని చెప్తారంటండి. వాస్తవానికి దేవుడు మానేమన్నాడండి? అన్ని తినమన్నారండి. కృతజ్ఞతాస్తుతులు దాని కింద భాగంలో ఉంటుందండి. ఏమని అంటేనండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనుట నిమిత్తం దేవుడు సృజించిన ఆహార పదార్థాలు కొన్నిటిని తినవటం మానవాలని చెప్పుదురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదే. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదని మనం ఎక్కడ చూస్తామండి? ఆదికాండంలో చూస్తాం. ఆదికాండంలో మొదటి దినమున వెలుగు కలిగినప్పుడు మంచిదనే చూశాడు. రెండో దినమున ఆకాశం కలిగినప్పుడు మంచిదనే చూశాడు. అలా చెప్పుకుంటూ పోతే 6 దినాలు సృష్టి చేసినప్పుడు మంచిదనే చూశాడు. కాబట్టి దేవుడు సృజించిన ప్రతి వస్తువు ఏంటండి? మంచిది. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. ఏమంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషేధింపదగినది కాదు. ఇప్పుడు ఒకవేళ మనం తీసుకున్న ఆహార పదార్థం మనకు అనుమానంగా ఉంది. వాస్తవానికి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. విగ్రహాల దగ్గర పెట్టింది కొద్దిగా మనకు అనుమానంగా ఉన్నప్పుడు ఏం చేయాలండి? మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేయటం వలన ఆ ఆహారం కూడా పవిత్రపరచబడుతుంది. నేను వాక్యం వింటుండగా ఒక సందర్భంలో ఒక పాస్టర్ గారు చెప్తున్నారండి, ఇడ్లీ తీశారు, ఫస్ట్ ఇడ్లీ వాయి తీశారు. ఫస్ట్ ఇడ్లీ ఎక్కడ పెడతారండి అన్నారు. ఇష్టదయాన్ని పెడతారు. సరే, మిగిలిన ఇడ్లీ నువ్వు తినట్లేదంటే తింటున్నావు అని చెప్పారండి. బాగానే ఉంది. ఆయన ఏం చెప్పారంటే, అక్కడ పెట్టిన ఇడ్లీ నువ్వు తినకూడదు అంటున్నారండి. అంటే పటం దగ్గర పెట్టిన యొక్క ఇడ్లీని ఏమంటున్నారండి? తినకూడదు అంటున్నారండి. వాస్తవానికి తినొచ్చండి. ఎలా తినొచ్చు అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేయడం వల్ల తినొచ్చండి. ప్రతిదీ తినొచ్చండి. మెయిన్ కాన్సెప్ట్ మర్చిపోకూడదండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన వల్ల అదేమవుతుందండి? పవిత్రపరచబడుతుంది. ఇకపోతే ఆ వచనంలో ఏముండదాక 7వ వచనానికి వచ్చేసరికి, సరే, ఈ సంగతులను ప్రార్థన ద్వారా పవిత్రపరచబడుతున్నది. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యము చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకులై ఉండుము. పవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించుము. ఏమండి? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు ఇక్కడ విసర్జించమంటున్నారండి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను ఇక్కడ విసర్జించమంటారు. 2వ పత్రికలోకి వెళ్ళేసరికి అపవిత్రములైన వట్టి మాటలను విముఖుడుమై ఉండమంటారండి. అపవిత్రములైన వట్టి మాటలను విముఖుడుమై ఉండమంటారు. ఇక్కడ అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించమంటారండి. ఇక్కడ దైవభక్తిని నీవే సాధకము చేసుకోమని ఉంటుంది. అట్టి మాట్లాడేవారు మరీ భక్తిహీనులు అగుదురు అని ఉంటుందండి. ఏమండి? ఇక్కడ అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించమని ఉంటుంది. అక్కడ అపవిత్రమైన వట్టి మాటలను విముఖుడిపై ఉండమంటుందండి. కాబట్టి అపవిత్రమైన వట్టి మాట్లాడేవారు ఎలా ఉంటారంటేనండి, వారు మరీ భక్తిహీనులు అయిపోతారంటండి. మరీ భక్తిహీనులు అయిపోతారు. వారిలో హుమనై పిలోత్ అని ఉంటుందండి. 2వ పత్రికలో ఉంటుందండి. మనం రాత్రికి దాన్ని వివరించుకుందామండి. ఈ పత్రిక వరకు వచ్చేసరికి అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లకు
విముఖుడువై ఉండు, లేకపోతే విసర్జించుము. ఇక్కడ వరకు వచ్చేసరికి విసర్జించుము అని ఉంటుందండి. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోమని ఉంటుందండి. ఏమండి, సాధకం చేసుకోను. శరీర సంబంధమైన సాధకము ఏమండి, శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకు ప్రయోజనకరమగును, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరమగును. ఏమండి, ఒకసారి మనకి సర్వేశ్వరరావు గారు వివరించారు ఈ వాక్యాన్ని మనకి. శరీర సంబంధమైన సాధకం అంటే ఏంటండి? పొద్దున్న లేచి వాకింగ్ చేయడం, జాగింగ్ చేయడం, రన్నింగ్ చేయడం, అదేవిధంగా జిమ్కి వెళ్ళడం కూడా ఎక్సర్సైజ్ కిందకే వస్తుందండి. ఇది శరీర సంబంధమైన సాధకం అండి. దీన్ని ఏమండి అంటే ఏదైనా ఎక్సర్సైజ్, బాడీ కదలాలి, సాధకం అంటే కదలాలండి. అంటే ఇది కొంత మట్టుకు మంచిదేనండి. కొంత మట్టుకు ఈ సాధకం ఏంటంటే మంచి ఆరోగ్యం వస్తుంది. మంచి ఆరోగ్యం వల్ల దేవుడి వాక్యాన్ని మనం చెప్పడం అనేది జరుగుతుందండి. కానీ దైవభక్తి ఏమండి ఏమన్నారంటే దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను. ఇప్పుడు అసలు దైవభక్తి మనం ఎలా సాధకం చేయాలండి? దైవభక్తి మనలోకి రావాలంటే ఎలా సాధకం చేయాలి అండి? ప్రార్థన చేయాలి, వాక్యం వినాలి, వాక్యం చదవాలి, వాక్యం చెప్పాలి. ఇవన్నీ తర్వాత ఆటోమేటిక్గా ఏమొచ్చేస్తుందండి? ప్రకటన, మన యొక్క ప్రవర్తన అనేది వచ్చేస్తుందండి. కాబట్టి ఈ దైవభక్తి రావాలంటే ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి, వాక్యం చెప్పాలి, వాక్యం చదవాలి, వాక్య ప్రకారం బ్రతకాలి. అయితే ఈ దైవభక్తి ఏంటంటేనండి, ఇప్పటి జీవం విషయంలోను, అంటే ఈ భూమి మీద బ్రతికే జీవ విషయంలోను, రాబో జీవ విషయం అంటే పరలోకంలోనూ కూడా మనకి ఏమవుతుందంటండి? ప్రయోజనకరమై ఉంటుందంటండి. ఏమండి, దీని మీద 2 ప్రశ్నలు ఇచ్చారండి మనకి. ఏది నమ్మదగినది, ఏ వాక్యం నమ్మదగినది అని ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే, ఇంకో వాక్యం ఏమి ఇచ్చారంటేనండి, నమ్మదగినది, పూర్ణాంగీకారంలో యోగ్యమైనది ఏదని ఇచ్చారండి. దీని మీదే 2 ప్రశ్నలు ఇచ్చారండి. రెండిట్లకు కూడా ఒకటే ఆన్సర్ అవుతుందండి. మనుషులకు ఏమండి కింద యేసు ప్రభుల వారి గురించి చెప్తున్నారండి. యేసు ప్రభుల వారు దేవుడని నిరూపించి వచ్చినవండి. ఇది మనుషులందరికీ రక్షకుడును, మరీ విశేషంగా విశ్వాసులకు రక్షకుడు అండి. ఏమండి, మనుషులందరికీ రక్షకుడు, మరీ విశేషంగా విశ్వాసులకు రక్షకుడునైనా జీవము గల దేవుడు. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభుల వారిని ఎలా చూపిస్తున్నారండి? దేవుడుగా మనకి చూపిస్తున్నారండి. జీవము గల దేవుని యందు మనము నిరీక్షించి ఉన్నాము గనుక ఇందు నిమిత్తం ప్రయాసతో పాటుపడుచున్నాం. ఇక్కడ యేసు ప్రభుల వారు దేవుడు అని చెప్పడం జరుగుతుందండి. ఈ ప్రశ్న కూడా ఇచ్చారండి. ఇక్కడ యేసు ప్రభుల వారు దేవుడు అని నిరూపించే వచనం ఏదని ఇచ్చారండి? ఏమండి, 4:10. 4:10 అని రెఫరెన్స్ రాస్తే మార్కులు పడవండి, స్టోరీ రాయాలండి. ఏమండి, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకము. నీ యవ్వనమును బట్టి ఎవడో, ఇక్కడ తిమోతి గారికి చెప్తున్నారండి, నీ యవ్వనమును బట్టి ఎవడో నిన్ను తృణీకరింపనీయకము. ఏమండి, ఆ పత్రికలో వచ్చేసరికి నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోమని ఉంటుందండి. ఏమండి, 2వ పత్రికలోకి వచ్చేసరికి నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోమని ఉంటుందండి. ఇక్కడ నీ యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకము అంటే నువ్వు వయసులో ఉన్నావు కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారండి. ఏమండి, బైబిల్ చెప్పింది యవ్వనుడు తప్పక తొట్టులను చెప్పిందండి. యవ్వన వయసులో ఉన్నప్పుడు ఒక ఆటోమేటిక్గా మహాభక్తులే పడిపోయారండి. కాబట్టి యవ్వన వయసులో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వేం చేయాలయా? జాగ్రత్త పడు. ఎలా ఉండాలని చెప్తున్నారండి? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలని చెప్తున్నారండి. ఎవరిని చెప్తున్నారండి ఇది? యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను,
ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను. ఇక్కడ 5 పాయింట్లు వచ్చినాయండి మనకి. విశ్వాసులకు ఎలా ఉండాలంటండి? మాదిరిగా ఉండాలంటండి. ఇకపోతే నేను వచ్చే వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్త పడుము. ఏమండి, ఇక్కడంతా తిమోతి గారి గురించి చెప్తున్నారండి పౌలు గారు. అదేవిధంగా పెద్దల హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలం నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయకము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడ నిమిత్తము వీటిని మనస్కరించము. వీటి అందే సాధకము చేసుకొనుము. నిన్ను గూర్చియు నీ బోధ గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. ఏమండి, నిన్ను గూర్చియు నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండాలంటే పౌలు గారి గురించి తిమోతి విన్నాడు కదండి. పౌలు గారి గురించి తిమోతి విన్నాడు. నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త పడాలంటేనండి, నీ చెప్పే బోధ ఒకటే ఉండాలి. బోధ ప్రకారం నీ ప్రవర్తన నడుచుకునేవాడివై ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్, వ్యభిచారం చేయకూడదని నేను చెప్పానండి. నేను వ్యభిచారం చేయకుండా ఉంటేనే అప్పుడు విన్నవారిని, అక్కడ కింద వచ్చిన విన్నవారిని నేను రక్షించుకునే వాడిని అవుతానండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏం చెప్తున్నారంటే తిమోతి గారికి పౌలు, నిన్ను గూర్చి అంటే నీ ప్రవర్తనను గూర్చి, నీ బోధన గురించి, అంటే నువ్వు చెప్పే బోధ, నీ ప్రవర్తన రెండు సమానంగా ఉండాలి. కరెక్ట్గా ఉంటే అప్పుడు నీ వాక్యం చెప్పడం వల్ల విన్నారు చూసావా, వాళ్ళని నువ్వు రక్షింపగలవు అని చెప్తున్నారండి ఎక్కడండి. ఏమండి, నిన్ను గూర్చి నీ బోధన గురించి జాగ్రత్తగా కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండుము. నీవెలాగూ చేసి నిన్నును నీ బోధను వినువారిని రక్షించుకొనగలవు. ఇక్కడ తిమోతి గారి ప్రవర్తన ప్లస్ బోధ రెండు ఎలా ఉండాలండి? వాక్యానుసారంగా ఉండాలి. చెప్పే బోధ, ప్రవర్తన ఈక్వల్గా ఉండాలి. ఇలా చేయడం వల్ల వినేవారిని ఏం చేస్తారంటండి? రక్షించుకుందు అని చెప్తున్నారండి. ఇది 4వ అధ్యాయం యొక్క వివరణ అండి.